హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద లెర్న్ కోడింగ్ అకాడమీ. ఈరోజు మనం జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కోసం తెలుసుకుందాం. ఒకవేళ మీరు బిగినర్ అయి ఉంటే ఈ ట్యుటోరియల్ మీకు చాలా ఉపయోగపడుతుంది. జావా అంటే ఏంటో తెలుసుకోవడానికి, ఎందుకు జావా పాపులర్ అయ్యింది, ఎక్కడ జావా వాడతారు, అండ్ జావాలో ఫస్ట్ హెల్లో వరల్డ్ ప్రోగ్రామ్ ఎలా రన్ చేయాలో నేర్చుకుందాం ఈ వీడియోలో మొత్తం. ట్యుటోరియల్ మొత్తం కంప్లీట్గా చూడండి. ఫస్ట్ మనం జావా అంటే ఏంటో చూద్దాం. జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎందుకు ఆబ్జెక్ట్ ప్రోగ్రామింగ్ అన్నారో నేను తర్వాత సెషన్స్ లో చెప్తాను. ఈ దీని కిందకి ఓప్స్ కాన్సెప్ట్ వస్తుంది, చాలా ఇంపార్టెంట్ జావాలో. ఇది హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా అంటారు. ఇది యూజర్ కి చాలా అండర్స్టాండబుల్ ఉంటుంది, అందుకే హై లెవెల్ అంటారు. ఒకవేళ సిస్టమ్ కి ఉంటే ఒకవేళ దాన్ని లో లెవెల్ అంటారు. ఇది జేమ్స్ గాస్లింగ్ 1995 లో సన్ మైక్రో సిస్టమ్ లో తయారు చేశారు. బట్ తర్వాత దీన్ని ఒరాకిల్ అక్వైర్ చేసుకుంది. జావా అనే దాన్ని ఓరా అని కూడా అంటారు. ఓరా అంటే రైట్ వన్స్ రన్ ఎనీవేర్. ఒక్కసారి నువ్వు జావా కోడ్ రాస్తే అది ఎక్కడైనా రన్ అవుతుంది. అది ఏ ప్లాట్ఫామ్ అనేది సంబంధం లేకుండా ఏ ప్లాట్ఫామ్ లో అయినా రన్ అవుతుంది. ఇక్కడ ప్లాట్ఫామ్ అంటే అది విండోస్ ప్లాట్ఫామ్ అవ్వచ్చు, మ్యాక్ ప్లాట్ఫామ్ అవ్వచ్చు, లినక్స్ అవ్వచ్చు, లేదా ఆండ్రాయిడ్ కూడా అవ్వచ్చు. సో జావా అనేది మనం ఉపయోగించి డెస్క్టాప్ అప్లికేషన్స్ కూడా తయారు చేస్తున్నాం, వెబ్ అప్లికేషన్స్, ఆండ్రాయిడ్ అప్లికేషన్స్, గేమ్స్ కూడా జావా యూస్ చేసి తయారు చేస్తున్నారు. ఈ మధ్య చాలా పాపులర్ అయింది గేమ్ డెవలప్మెంట్ యూజింగ్ జావా. తర్వాత మనం ఎందుకు జావా నేర్చుకోవాలో చూద్దాం. ఈ రోజుల్లో ప్రతి కంపెనీ జావా యూస్ చేస్తుంది ఏదో ఒక ప్రాజెక్ట్ లో. సో గూగుల్ కానీ, అమెజాన్ కానీ, ఇన్ఫోసిస్ కానీ అలాంటి కంపెనీల్లో మీరు మంచి జాబ్ కొట్టాలంటే జావా అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి. జావా అనేది దానికి ఎక్కువ స్కోప్ ఉంది, జాబ్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి జావాకి. అండ్ ప్లేస్మెంట్స్ ఇంటర్వ్యూలో కూడా జావా అనే దాన్ని ఎక్కువ యూస్ చేస్తున్నారు. దీనికి స్ట్రాంగ్ కమ్యూనిటీ కూడా ఉంది. ఎక్కువ మంది జావా వాడడం వల్ల దీనికి కమ్యూనిటీ కూడా చాలా ఎక్కువ ఉంది, కమ్యూనిటీ బేస్. దీనికి లైబ్రరీ సపోర్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది. మోస్ట్లీ దీన్ని ఆండ్రాయిడ్ అండ్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ కి వాడతారు. అడ్వాన్స్ జావాలో మనం స్ప్రింగ్ బూట్ కాన్సెప్ట్స్ నేర్చుకుందాం. అప్పుడు మీకు స్ప్రింగ్ బూట్ అంటే ఏంటి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిగినర్స్ కి ఈ ట్యూటోరియల్ చాలా ఉపయోగపడుతుంది. కమింగ్ ట్యూటోరియల్స్ లో కూడా మీకు స్టెప్ బై స్టెప్ నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ మనం హెల్లో వరల్డ్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసి చూద్దాం. ఒకవేళ మీకు ఎక్లిప్స్ డౌన్లోడ్ చేసి లేకపోతే మీకు క్రోమ్ లోకి వెళ్ళి ఎక్లిప్స్ డౌన్లోడ్ అని కొడితే మీకు చూపిస్తుంది. మీ విండోస్ అయితే విండోస్ డౌన్లోడ్ చేసుకోండి .exe ఫైల్. తర్వాత మీకు జేడీకే కావాలి, జేడీకే కూడా ఇన్స్టాల్ చేసుకోండి. ఒకవేళ మీకు తెలియకపోతే కామెంట్ చేయండి, నేను దాని మీద సెపరేట్ గా వీడియో చేస్తాను. ఓకే, నేను ఒక హలో వరల్డ్ కి క్లాస్ క్రియేట్ చేసిన హలో వరల్డ్ ప్రోగ్రామ్ ప్రింట్ చేయడానికి. ఇక్కడ క్లాస్ నేమ్ ఇప్పుడు స్టార్టింగ్ క్యాపిటల్ లెటర్ తో స్టార్ట్ అవ్వాలి. నేను క్లాస్ నేమ్ హెల్లో ఇచ్చాను. తర్వాత ఇక్కడ మెయిన్ మెథడ్ నేను సెలెక్ట్ చేయట్లేదు, మీకు అర్థం అవ్వడం కోసం నేను అక్కడ రాస్తాను. మెయిన్ మెథడ్ జావా అనేది ఎప్పుడు మెయిన్ మెథడ్ నుంచి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. సో ప్యాకేజ్ నేమ్ కూడా ఇవ్వాలి మనం. ప్యాకేజ్ అంటే ఏంటో తెలియకపోతే అది కూడా కామెంట్ చేయండి, నేను కమింగ్ సెషన్స్ లో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు చూడొచ్చు హలో వరల్డ్ హలో క్లాస్ వచ్చింది. మెయిన్ మెథడ్ రాద్దాం. పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్. దీనికోసం ఇప్పుడు ఎక్కువ ఆలోచించొద్దు, ఇది ఎందుకు ఇలా వచ్చింది, ఎందుకు కీవర్డ్స్ అన్ని యూస్ చేశారు అనేది నేను కమింగ్ సెషన్స్ లో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా ఇవి ఇంటర్వ్యూలో కూడా వస్తాయి క్వశ్చన్స్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత వైట్ కి రిటర్న్ టైప్ ఏమీ ఉండదు కనుక ఇప్పుడు మనం ప్రింట్ స్టేట్మెంట్ రాయాలి. దట్టు మనం జావాకి ఎగ్జిక్యూషన్ ఇప్పుడు మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది.
సో ఈ మెథడ్ చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత కోడ్ రాసినా మెయిన్ మెథడ్ అనేది ఉండాలి. ప్రింట్ స్టేట్మెంట్ రాస్తున్నా, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అవుట్ అండ్ అవుట్పుట్ ఐఎమ్ గివింగ్ ద స్ట్రింగ్ హెల్లో వరల్డ్. మనం డబుల్ కోట్స్ లోనే రాయాలి. ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం. ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా రన్ అయింది. మీరు చూడొచ్చు హెల్లో వరల్డ్ ప్రింట్ అయింది. మనం ఇచ్చిన స్ట్రింగ్ ప్రింట్ అయింది కరెక్ట్ గా. సో మెయిన్ మెథడ్ చాలా ఇంపార్టెంట్ జావాలో. అండ్ మీరు ప్రతిసారి మెయిన్ మెథడ్ క్లిక్ చేయక్కర్లేదు, ఇలా టైప్ చేయక్కర్లేదు. మీరు క్లాస్ సెలెక్ట్ చేసుకున్నప్పుడే మెయిన్ మెథడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలాగా. అండ్ ప్రింట్ స్టేట్మెంట్ కూడా మీరు ప్రతిసారి మాన్యువల్ గా ఎంటర్ చేయక్కర్లేదు. మీరు ఒకవేళ ఎక్లిప్స్ వాడుతున్నట్టయితే ఎక్లిప్స్ లో క్యాపిటల్ ఎస్ వై స్మాల్ వై ఎస్ఓ క్లిక్ చేసి కంట్రోల్ స్పేస్ బార్ క్లిక్ చేస్తే మీకు ప్రింట్ స్టేట్మెంట్ మొత్తం వచ్చేస్తుంది. మీకు ఈ ట్యూటోరియల్స్ బాగానే అర్థమైందని అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కమింగ్ సెషన్ లో కలుద్దాం. అన్ని నీట్ గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే బై, థ్యాంక్ యూ.